నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. సో మరి ఆ సస్పెండ్ చేయడం గల కారణాలు ఏంటి? అండ్ అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది, తీన్మార్ మల్లన టీడీపీ లేదా జనసేనకు రాబోతున్నాడు, తెలంగాణ నుండి అధ్యక్ష పదవి పొందబోతున్నాడు ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. మాట్లాడదాం దీని మీద. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మీరు కూడా చూస్తున్నారు, మొన్న చూశారు తీన్మార్ మల్లన గారిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ సస్పెన్స్ గురించి మీరేం చెప్తారు? అసలు ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది అంటే ఆయన సోకాజ్ నోటీస్ ఇచ్చారు. సోకాజ్ నోటీస్కి ఆయన రిప్లై ఇవ్వలేకపోయారు. రెండోది అక్కడ ఏంటంటే ఆయన మాట్లాడిన మాటల్లో కులగణన బీసీ కులగణన సర్టిఫికెట్లు కాల్చడం ఒకటి జరిగింది. దాన్ని తీవ్రంగా పరిగణించారు. ఎందుకంటే అది ప్రజలతో సంబంధం, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. ఓకే, అది మీకు నచ్చలేదు, పార్టీలో స్వేచ్ఛ ఉంది, చెప్పండి, మీరు లెటర్లు రాయండి, మెయిల్ పెట్టండి, మీ నిరసన డిఫరెంట్గా మన నిరసన వ్యక్తం చేయొచ్చు. అది తగలపెట్టాల్సిన అవసరం లేదు. రీసర్వే చేయమని, లేకపోతే దీంట్లో తప్పు ఉందని, లేకపోతే ఆఫీసులు తప్పు చేశారా, నాయకులు తప్పు చేశారా, ప్రతిదీ కూడా మీకు భావ స్వేచ్ఛ ప్రకటన. అంటే మీకు ఆల్రెడీ స్వేచ్ఛ ఉంది ఎక్కడ పార్టీలో మీరు చెప్పవలసిన రైట్ రాహుల్ గాంధీ గారి దాకా కూడా చెప్పొచ్చు, సోనియా గాంధీ గారి దాకా కూడా చెప్పొచ్చు. ఒకటి. రెండోది, ఒక కులాన్ని మీరు తిట్టడం అనేది, కులాన్ని టార్గెట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కులాన్ని మీరు టార్గెట్ చేయడం వల్ల మీకు ఆ కులం ఓట్లు వేస్తుంది, బీసీ ఓట్లు వేస్తే, ఎస్సీ ఓట్లు వేస్తే, ఎస్టీ ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్సీకి గెలిచారు. ఎమ్మెల్సీ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీరు ఏం మాట్లాడినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు ఎమ్మెల్సీ, మీరు ఏం మాట్లాడినా, మంచి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి మంచి వస్తుంది, చెడు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతారు. కనుక దానివల్ల మనం మీరు ఏదైనా మాట్లాడకూడదు, చెప్పకూడదు, మనం గొంతు కట్టేశారని కాదు. మనం ఏదంటే కులం కోసం మాట్లాడడం ఒక తప్పు అయితే, ఇంకొకటి ఏది ఉందో ఇవన్నీ కూడా మీరు చెప్పడం కూడా ఇంకో తప్పు. అంటే ఇప్పుడు మనకు ఏదైతే వాళ్ళ కులంకి సంబంధించిన ప్రజా సభలో కూడా వేరే కులాన్ని దూషిస్తూ మాట్లాడేంత కరెక్ట్ అంటారు? అది తప్పు అంటున్నాను నేను. అది తప్పు. ఏ కులాన్ని కూడా మనం కించపరిచి మాట్లాడకూడదు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇప్పుడు మీరు పాలిస్తున్నారు అంటారు. రెడ్లు పాలన ఈరోజు కాదు, మనం పుట్టక ముందు నుంచి నేలవ సంజయ్ రెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి, జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జైపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ రెడ్లే పాలించారు కదా. దాంట్లో సరైన అంటే మన బీసీలో నాయకులు లేడా, కాపుల్లో నాయకులు లేడా, ఖమ్మంలో ఒక నాయకుడు వచ్చాడు, అందరి నందమూరి తారక రామారావు. ఆయన నాయకత్వం తర్వాత అదే నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇది ఖమ్మ కులానికి గర్వకారణం. కాపుల్లో రావాలి అని కోరుకున్నాం. నేను కాపుడుగా ఆయన కాపులు రావాలి, కాపుల్లో కూడా సీఎం అవ్వాలని కోరుకున్నాం. ఒక్కసారి వంగవీటి మోహన రంగ గారు సీఎం అవుతారనుకున్నాం. మన దురదృష్టం సాగుతూ ఆయన చంపబడ్డాడు. తర్వాత ఆల్రెడీ చేకొండ అర్రామజోగి గారు అవుతారనుకున్నాం, ఆయన అవలేకపోయారు. దాసన్ నాన్నరావు గారు అవుతారనుకున్నాం, అవలేకపోయారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు, చిరంజీవి గారు, ఎట్టి బస్సు చిరంజీవి గారు సీఎం అవుతున్నారా, సీఎం కోసం ఆయన సీఎం క్యాండిడేట్ అని డిక్లేర్ ఇన్ 2009 అనుకున్నాం. అది కూడా దెబ్బ పెట్టేశారు. ఇప్పుడు ఒక ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు కాపుల్లో సీఎం అవడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం అయ్యాడు. రేపు ఎప్పుడైనా సరే, ఇవాళ కాకపోతే రేపటికి కాకపోతే మాకు ఎప్పుడైతే ఆశిస్తున్నామో ఆశించింది కాపులకి సీఎం అవడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు యలమాస్ అయ్యారు. యలమ దొరలు పాలించారు 10 సంవత్సరాలు. డిఫరెంట్. అంటే నేనేమంటానంటే టంగుటూరు అంజయ్ గారు ఎస్సీ నుంచి చేశారు. అలాగే బ్రాహ్మణ్స్ పివి నరసింహరావు గారు అత్యున్నత నాయకులు ఇక్కడ సీఎం చేశారు, అక్కడ ప్రధానమంత్రి చేశారు. అలా మనం ఏంటంటే రెడ్లు ఎక్కువగా పాలిస్తున్నారు, రెడ్లు ఎక్కువగా ఉన్నారంటే అది వాళ్ళు రాజకీయాల నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళు పెట్టుబడులు అవ్వచ్చు, కాంట్రాక్ట్లు అవ్వచ్చు, లేకపోతే బిజినెస్లు అవ్వచ్చు, రాజకీయంగా అవ్వచ్చు, వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మాగొండ సుబ్బరామరెడ్డి గారు, సుబ్బరామరెడ్డి గారు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో చెప్తున్నాం. మనం ఏ విధంగా చేసుకున్నా కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బ్రదర్స్ ఇక్కడ ఉన్న తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవ్వచ్చు, సోమని మనం చూసుకుంటూ వెళ్తే రెడ్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మున్నూరు కాపు కూడా ఎక్కువ ఉన్నారు, మరి ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కువ ఉన్నారు. కానీ అది రావటానికి అవకాశం కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అది రాలేదు అని చెప్పేసి మనం అంత తప్పుపట్టు, మనం రాలేదు అంటే ఎందుకు రాలేదని మనం అనుకోవాలా? వాళ్ళకి ఎందుకు వచ్చిందని వాళ్ళకి కించపరచడం అనేది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకి కించపరచడం అనేది కరెక్ట్ కాదు. మనం వేరే విధంగా చెప్పొచ్చు.
మీరు మా పదవిని లాక్కెళ్ళిపోతున్నారు. మా పదవి ఎలాగ రావాలో చూద్దామని అందరం కలిసారు. ఎప్పుడు కలిసి కట్టుగా ఉన్నాం? ఎప్పుడు కలిసి కట్టుకు ఎవరు లేరు. కనుక అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముందు మనం వెళ్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావాలా, కానీ వాళ్ళే వస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అక్కడ సీఎంగా నడుతుంది. మరి వాళ్ళు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత వచ్చి రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు పిసిసి అధ్యక్షుడు మన హనుమంతరావు గారు ఉన్నారు, మున్నూరు కాపు. ఆయన మన పి జనార్దన్ రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రెడ్లే మరి. అంటే ఒకరికి పదవి వచ్చింది, ఒకరికి పదవి రాలేదు, అది తప్పు. ఎవరికి రానియండి, ఎవరికి వచ్చినా మనం స్వాగతించాలి. మన పదవి ఎలా రావాలని ఆలోచించుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం రాలేదు బాధపడలే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సీఎం అవుతాను, మన రాష్ట్ర ప్రజలు బాగుండాలనుకున్నాడు. కనుక అలా మనం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎదుటి కులాన్ని మనం కించపరిచి మాట్లాడకూడదు. కాబట్టి పార్టీ లైన్ దాటారు. కాబట్టి దానివల్ల కొంచెం పార్టీ సోకాజీ నోటీస్ ఇచ్చింది. కనుక మన పార్టీని ఇమీడియట్లీ సస్పెండ్ చేయడం జరిగింది. అంటే పార్టీ లైన్ దాటితే ఎవరైనా సస్పెండ్ చేస్తారని చెప్పేసి ఒక రూల్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. కానీ గతంలో కూడా అంటే ఒక వార్త వినిపిస్తుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పిసిసి పదవి 50 కోట్లు పెట్టి కొన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అన్నారు. మరి అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఒక ప్రశ్న వస్తుంది. దీనికి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారును వాళ్ళిద్దరు వ్యక్తిగత గొడవలు. అది పార్టీలో గొడవ, ఇది ప్రజల్లోకి వెళ్ళింది. కులగన అనేది ప్రజలు, బీసీలు అంటే ప్రజలను మనం వ్యతిరేకించాం. రెండోది కులాన్ని వ్యతిరేకించాం. అక్కడ కులం కాదు, వాళ్ళిద్దరు గొడవ. పార్టీలో భావస్వేచ్ఛ ఉంది, ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకో. జగ్గారెడ్డి గారు ఎన్ని మాట్లాడుకున్నారు, మళ్ళీ అన్ని కలుసుకున్నారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఈజ్ అ డిఫరెంట్ ఈజ్ పార్టీ లైన్ వేరు. ప్రజలను మనం ఒక కులాన్ని వ్యతిరేకించి పార్టీకి మనకి నష్టం కలిగించాం. మీరన్ని దాంట్లో అక్కడ ఆయన సోకాజీ నోటీసు దాని వివరణ ఇవ్వడం, అవన్నీ జరగడం, అది ఆయనకు పదవి రాలేదు కాబట్టి కోపంతో మాట్లాడడం, అలాగే ఆయనకి పదవి రాని వాళ్ళు మాట్లాడడం, కోపంతో మాట్లాడడం అన్నీ జరిగిపోయాయి. అక్కడ పార్టీ లైన్కి సోకాజీ నోటీసు వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే ప్రజలను మనోభావాలు దెబ్బతగిలాయి. అంటే ఒక కులాన్ని ఆపాదించారు. అంటే పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మన కులం కోసం మాట్లాడితే పార్టీ మాట్లాడినట్టు ఉంటుంది. కనుక అలాగే అదే కులానికి చెందిన వ్యక్తి సీఎం ఉన్నాడు, అదే కులానికి చెందిన వ్యక్తులు మినిస్టర్లు ఉన్నారు. అలాగే మనం ఇంకొకటి ఏంటంటే కులగన అంటే బీసీ మనమే చేస్తాం, మన పార్టీ చేస్తూ ఆ పార్టీ నుంచి ఆయన మాట్లాడుతుంటే పార్టీ మాట్లాడిస్తుంది. అందుకని మీరే కరెక్ట్గా చేయలేని ప్రతిపక్షాలకు ఆయుధం వెళ్ళింది. కనుక ఇవన్నీ కూడా మనం సోకాజీ నోటీస్ ఇవ్వమని అనేటప్పుడు మనం మాట్లాడే రైట్ ఉంది. ప్రతి దానికి కూడా భావస్వేచ్ఛ ప్రకటనలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు, అధిష్టానం సోనియా గాంధీ గారు ఉన్నారు, ఖార్గే గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మీరు చెప్పాలి. కానీ వాళ్ళకి మరి చెప్పకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది మీకు అన్నీ తెలుసు. ఎందుకంటే మీరు ఒక జర్నలిస్ట్, మీరు సీనియర్గా మీకున్న కొన్ని లక్షల మంది, అంటే మీకు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, అయినా కూడా మిమ్మల్ని వదులుకున్నారు పార్టీ అంటే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది కాబట్టి మిమ్మల్ని వదులుకున్నారు. మీకు మాత్రం మీ ఒక్కరు మల్లన్న అంటే సినిమా మల్లంటే ఒకటి కాదు, కొన్ని లక్షల మంది గుండె. కాకపోతే మిమ్మల్ని మీరు వదులుకున్నారు అంటే అక్కడ పార్టీ లైన్ దాటింది. ఎందుకంటే తల్లి లాంటి పార్టీ మీకు, ఎస్ తల్లి లాంటి పార్టీ మీకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. మన తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తామో మన పార్టీని కూడా అంతే గౌరవించాలి. ఆ పార్టీ గౌరవాన్ని మనం ఏదైతే ఉందో ఆ గౌరవాన్ని మనం కించపరిచే విధంగా మనం మాట్లాడామో కనుక 100% వాళ్ళు సస్పెండ్ చేయడం అనేది రైటు. ఇంకో వార్త ఏదైతే వినిపిస్తుందో, ఇప్పుడు పార్టీ నుండి సస్పెండ్ అయిపోయారు తీన్మార్ మల్లన్న గారు. ఇప్పుడు ఏంటంటే టీడీపీ లేదా జనసేన, తెలంగాణ టీడీపీ లేదా జనసేనలకు రాబోతున్నారు. వస్తే ఒకవేళ అధ్యక్ష పదవి వస్తుంది కావచ్చు అంటే వార్త వినిపిస్తుంది. సో ఏంటి మరి, ఒకవేళ వస్తే క్యాడర్ స్వాగతిస్తుందా, ఎట్లా ఉండబోతుంది అంటారు ఇక్కడ రాజకీయాలు? టీడీపీ ఒక ఆంధ్రాలో సూపర్ ఇస్ గవర్నమెంట్ ఫామ్. తెలంగాణలో ఓట్ల శాతం మాత్రమే ఉంది, సీట్లు మాత్రం లేవు. సీట్లు లేని పార్టీకి వచ్చి ఆయన ఏం చేస్తాడు? పడుకునే పార్టీని లేపాలంటే చాలా టైం పడుతుంది. జనసేన టాప్ లెవెల్లో అక్కడ ఉంది, ఎక్కడ ఏపీలో. ఇక్కడ ఆల్రెడీ ఓట్ల శాతం కూడా తక్కువే ఉంది. కనుక దాంట్లో రెండింటికి ఆయన అధ్యక్షుడికి వచ్చిన లేకపోతే పార్టీలో జాయిన్ అయినా ఆయన ఇష్టం అది. ఎందుకంటే ఆయన స్వేచ్ఛ ఉంది, ఎవరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. కానీ నాకు తెలిసి ఆ తప్పు పని చేయడేమో. ఎందుకంటే దాన్ని మనం పోషించాలి అంటే చాలా కష్టపడి రావాలి. కాబట్టి అధ్యక్షుడి పదవి కోసం పెద్దగా పట్టించుకోవట్లేదు. చాలామందికి ఫ్రీగానే ఇచ్చారు అధ్యక్ష పదవులు. అసలు 10 మంది క్యాడర్ లేని వాళ్ళు కూడా టీడీపీకి అధ్యక్ష పదవి ఇచ్చారు. ఎందుకంటే ఎవరెవరికో ఇచ్చారు అధ్యక్ష పదవులు. ఆ అధ్యక్ష పదవులు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు. అంటే
అంటే ఒకవేళ నిజంగా వస్తే ఎట్లా ఉంటుంది అంటారు తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉంటాయి నిజంగా మరి ఆ క్యాడర్ యాక్సెప్ట్ చేయడం కానీ ఒకవేళ ఆ జోస్ వస్తుంది అంటారు మనకి ఎలక్షన్లోనే నించోలేదు కదండి, ఎలక్షన్లో నించోలేదు కదా, వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే జాయిన్ అవ్వకపోతే అట్ల కోసం డిస్కషన్ చేసుకోవడం కూడా వేస్ట్. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు, పార్టీలు ఉన్నాయి అంతే. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ